బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తప్పు చేస్తే ఇక మీకు శిక్ష తప్పదు. ఇది ముఖ్యంగా ఏపీ ప్రజల కోసం చెప్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ చెప్పాలి. ఎందుకంటే మీరు గనక తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి శిక్ష అనుభవించక మాత్రం డెఫినెట్గా తప్పదు. ఏపీ ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా ముందుకెళ్తోంది. ఈ బ్రేకింగ్ తప్పనిసరిగా చూడాల్సిందే. ఏపీలో భారీగా బోగస్ పెన్షన్లు గుర్తించారు. ఇప్పటి వరకు 2.5 లక్షల బోగస్ పెన్షన్లు గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పెన్షన్ల అక్రమాలపై విచారణకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆధార్లో ఇక్కడ గమనించండి, ఆధార్లో వయసు మార్చుకొని వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వారు కావచ్చు, దివ్యాంగులు కాకపోయినా అక్కడ మనం దివ్యాంగులుగా చూపించి ఆ ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారు కావచ్చు, ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకుంటున్న వారు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా అక్రమాలు జరిగినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా కూడా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారించాల్సిందిగా, అర్హులైన వారికి మాత్రం పెన్షన్లు రాకుండా ఆపినట్టు గుర్తించారు. ఇక బాధ్యులైన అధికారులను గుర్తిస్తుంది ప్రభుత్వం. పెన్షన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మండల స్థాయి అధికారుల్లో పెద్ద ఎత్తులో సస్పెన్షన్ ఉండే అవకాశం కనబడుతోంది. సో మీరు కనుక ఇటువంటి తప్పు చేస్తే డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్ వద్దంటూ మరోసారి విన్నవించుకోండి. లేదు మేము ఇంకా కంటిన్యూ చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారులే, ఆ పెన్షన్ ఇవ్వడం తప్ప అని చెప్పి ఒక కనుక అనుకుంటే, ఆ దురాలోచన కనుక మీలో ఉంటే డెఫినెట్గా అలర్ట్ కావాలి. తప్పుడు సమాచారాలు ఇచ్చి మీ దగ్గర దివ్యాంగులు కాకపోయినా, వితంతువులు కాకపోయినా, మీ దగ్గర వయసు లేకపోయినా కూడా మార్ఫింగ్ చేసో లేదంటే మాయ చేసో తప్పుడు ధ్రువపత్రాలు అందజేసి పెన్షన్లు కనుక పొందితే ఏపీ ప్రభుత్వం మీ మీద సీరియస్గా ఉంది. డెఫినెట్గా యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. అవసరమైతే మీ పైన కేసులు కూడా మోపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం. డెఫినెట్గా మీరు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారు, ఒక ప్రభుత్వ డాక్యుమెంట్ని మీరు ఫేక్ చేశారంటే డెఫినెట్గా మీ మీద కేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదొక అలర్ట్గా చెప్తున్నాం మేము. డెఫినెట్గా మీరు కనుక తప్పుడు సమాచారాన్ని ఇచ్చి పెన్షన్లు కనుక పొందితే ఇది మీకు ఒక అలర్ట్గా భావించండి. వెంటనే తాము తప్పుడు సమాచారం ఇచ్చేందుకు అంగీకరించి పెన్షన్ నుంచి మిమ్మల్ని మీరే స్వయంగా తొలగించేసుకోండి. సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కింది స్థాయి మండల స్థాయి అధికారుల మీద చాలా గుర్రుగా ఉంది. ఇటువంటి తప్పుడు ధ్రువపత్రాలను ఇచ్చినటువంటి వారి మీద కూడా త్వరలో సస్పెన్షన్ వేటుపడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజేష్, చాలా పెద్ద ఎత్తునే 2.5 లక్షలు అంటే చాలా పెద్ద ఎత్తునే ఇక్కడ పెన్షన్లకు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, అది ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా. సో వారిని ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఎట్లా గుర్తిస్తుంది ప్రభుత్వం? అంటే గత 5 ఏళ్ల కాలంలో పెన్షన్ అంటే దాదాపు 2,000 పెన్షన్ 2019 నుంచి అమలు చేస్తున్నారు. 2,250ని ముఖ్యమంత్రికి అప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జగన్మోహన్ పెంచారు. అయితే ఆ నేపథ్యంలోనే దాదాపు బోగస్ పెన్షన్లు 5 ఏళ్ల కాలంలో వచ్చాయి. ముఖ్యంగా ఆధార్లో ఉన్నటువంటి వయసు మ్యానిపులేట్ చేసి వయసుని మార్చివేసి కొత్తగా పెన్షన్ కి అప్లై చేసుకున్నారు. వీళ్ళంతా కూడా దాదాపు 2 లక్షల పైగా పెన్షన్దారులు, బోగస్ పెన్షన్దారులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇప్పుడు దాదాపు 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బోగస్ పెన్షన్దారులపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే అసలైన పేదవారికి, అసలైన వృద్ధులు కానీ, అసలైన వికలాంగులకి వాళ్ళకి వెళ్లాల్సిన పెన్షన్లు దారి మళ్ళీపోతుంది. ఆ సొంత ఇల్లు ఉండి లేకపోతే వైకల్యం లేకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఆధార్ కార్డులో వయసు మ్యానిపులేట్ చేసేసి ఇదంతా చేస్తున్నారని కూడా ప్రభుత్వం గుర్తించింది. దాదాపు 2 లక్షలకు పైగా ఈ పెన్షన్లు ఉన్నట్టు గుర్తించింది. దానిపైన ఇప్పటికే విచారణకైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మొన్న సమీక్షలో చంద్రబాబు కూడా ఈ విచారణకైతే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులే ఈ బోగస్ పెన్షన్ల విషయంలో కీలక పాత్రదారులుగా ఉన్నారు. ముఖ్యంగా ఎంఆర్ఓ, ఎండిఓ సంబంధించిన వ్యవస్థలోనే ఇవన్నీ కూడా జరిగాయని చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ లంచాలకు అలవాటు పడిపోయి దానికి సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున ఈ పెన్షన్లు అనేవి ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఇక గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోనే ఎక్కువ ప్రాసెస్ అంతా కూడా జరిగింది కాబట్టి అక్కడ కూడా అవకతవకలు జరిగాయనేది ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పెన్షన్ల ఎంపిక అనేది జరుగుతుంటుంది. వాళ్ళే మ్యాపింగ్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. మ్యాపింగ్ చేసిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ విషయంలో కానీ లేకపోతే వికలాంగుల పెన్షన్ విషయంలో కానీ వాళ్ళే పూర్తి స్థాయిలో వాలంటీర్లే ఇంటికి వెళ్ళి వాళ్ళ సంబంధించినటువంటి వైకల్యానికి సంబంధించి లేకపోతే వృద్ధాప్య పెన్షన్ విషయంలో వాళ్ళ ఆధార్ కార్డులకు సంబంధించిన అన్ని కూడా మ్యాపింగ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా వాలంటీర్ల వ్యవస్థలో కూడా కొంత లోపాలు జరిగినాయి. వాలంటీర్లు కూడా కొంత అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకో లేకపోతే అక్కడ
స్థానికంగా ఉన్న వాళ్ళకు ఎక్కువగా ఈ లబ్ధిదారులు కాకపోయినా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో ఎవరైనా గనక మండల స్థాయి కానీ గ్రామ స్థాయిలో విలేజ్ వార్డు సచివాలయాల్లో అవకతవకలు జరిగాయని గుర్తిస్తే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే పెన్షన్ ని పెంపు అనే నిర్ణయం వల్ల దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది ప్రతి నెల 2,800 కోట్ల వరకు ఖర్చు అవుతున్న నేపథ్యంలో అసలైన లబ్ధిదారులకి పెన్షన్ అనేది అందాలి. అదే ప్రధాన ఉద్దేశం కాబట్టి అసలైన పెన్షన్ దారులను గుర్తించాలి. బోగస్ ఉన్న వాళ్ళందరూ కూడా తొలగించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళు కూడా లేకపోతే పొలం ఉన్న వాళ్ళు లేకపోతే ఆదాయ వనరు ఉన్న వాళ్ళంతా కూడా పెన్షన్ తీసుకోవడం ద్వారా అసలైన లబ్ధిదారులకి నష్టం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ పెన్షన్ రద్దు చేయాలని భావిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా పెన్షన్ అందని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నిజంగా లబ్ధిదారుడు అయ్యి ఉండి అతనికి అర్హత ఉంటే కనుక పెన్షన్ అందకపోతే అలాంటి వాళ్ళని గుర్తించి పెన్షన్ అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికీ 65 లక్షల పైగా పెన్షన్లు ఇప్పుడు మొన్న జూలై 1న 7,000 రూపాయలు 65 లక్షల మందికి అందజేశారు. ఈ సంఖ్య పెరిగినా పర్లేదు కానీ బోగస్ కొన్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అందాల్సిన వాళ్ళకి అందాలి, అర్హత లేని వాళ్ళకి అందడానికి వీల్లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరైతే గత 5 ఏళ్ల కాలంలో బోగస్ పెన్షన్లు పంపిణీ చేశారో బోగస్ పెన్షన్లకి అవకాశం ఇచ్చారో అధికారులందరి మీద కూడా చర్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్ రాజేష్, ఇక ఏపీ ప్రభుత్వం ఫేక్ ధ్రువపత్రాలను సమర్పించి పెన్షన్లు తీసుకుంటే వారి మీద చాలా సీరియస్గా ఉంది. సో వారందరినీ కూడా త్వరలో తొలగించే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సుమారుగా 2.5 లక్షల మంది పెన్షన్లు అంటే తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఈ పెన్షన్లు పొందుతున్నట్టు తెలుస్తోంది. సో దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి విచారించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తప్పు చేస్తే ఇక మీకు శిక్ష తప్పదు. ఇది ముఖ్యంగా ఏపీ ప్రజల కోసం చెప్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ చెప్పాలి. ఎందుకంటే మీరు గనక తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి శిక్ష అనుభవించక మాత్రం డెఫినెట్గా తప్పదు. ఏపీ ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా ముందుకెళ్తోంది. ఈ బ్రేకింగ్ తప్పనిసరిగా చూడాల్సిందే. ఏపీలో భారీగా బోగస్ పెన్షన్లు గుర్తించారు. ఇప్పటి వరకు 2.5 లక్షల బోగస్ పెన్షన్లు గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పెన్షన్ల అక్రమాలపై విచారణకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆధార్లో ఇక్కడ గమనించండి, ఆధార్లో వయసు మార్చుకొని వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వారికి కావచ్చు, దివ్యాంగులు కాకపోయినా అక్కడ మనం దివ్యాంగులుగా చూపించి ఆ ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారు కావచ్చు, ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకుంటున్న వారు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా అక్రమాలు జరిగినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇక కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా కూడా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారించాల్సిందిగా, అర్హులైన వారికి మాత్రం పెన్షన్లు రాకుండా ఆపినట్టు గుర్తించారు. ఇక బాధ్యులైన అధికారులను గుర్తిస్తుంది ప్రభుత్వం. పెన్షన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మండల స్థాయి అధికారుల్లో పెద్ద ఎత్తులో సస్పెన్షన్ ఉండే అవకాశం కనబడుతోంది. సో మీరు కనుక ఇటువంటి తప్పు చేస్తే డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్ వద్దంటూ మరోసారి విన్నవించుకోండి. లేదు మేము ఇంకా కంటిన్యూ చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారులే ఆ పెన్షన్ ఇవ్వడం తప్ప అని చెప్పి ఒక కనుక అనుకుంటే, ఆ దురాలోచన కనుక మీలో ఉంటే డెఫినెట్గా అలర్ట్ కావాలి.